లైలా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. విశ్వక్సేన్ మాస్కా దాస్ అంటూ టైటిల్ పెట్టుకుని ఉన్నటువంటి నటుడు. ఒకప్పుడు దినేష్ ప్రసాద్ పేరిట నా బల్లెం సినిమా మీడియా డైరెక్టరీలో ఫస్ట్ బ్యాక్ సైడ్ పేజ్ వచ్చింది ఆయనది 16 ఏళ్ళ బాలుడుగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు యువకుడయ్యాడు. చాలా కష్టపడి ఈ క్యారెక్టర్ని చేయడం జరిగింది. చాలామంది పోల్చినట్టుగా భామనే సత్యభామనే కమల్ హాసన్కి, మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్కి, చిత్రం బలారే విచిత్రం నరేష్కి లాగా విశ్వక్సేన్ ఈ సినిమాకి అనే పోలిక మాత్రం అనలేం. ఎందుకంటే ఒక ఆహార్యం ఒకటే విశ్వక్సేన్ అందము. ఒక మహిళగా, ప్రౌఢ మహిళగా అద్భుతంగా ఆయన కోయలొలికించి, అట్లాగే పర్ఫార్మెన్స్ పరంగా తర్వాత పెదవులు కానీ బాడీ కానీ ఎక్దమ్ లేడీ అంటే లేడీ లాగా కనబడేటువంటి ప్రయత్నం చేయడాన్ని మాత్రం హర్షించదగ్గ విషయం. 136 నిమిషాల 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 14 ఫిబ్రవరి 2025న వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సోను మోడల్గా మరియు వేషం మార్చుకున్నటువంటి లైలా అంటాడు, లైలాగా నటించగా, ఆకాంక్ష ఈ సినిమాలో హీరోయిన్గా జెన్నీ పాత్రలో నటించింది. ఆల్మోస్ట్ చాలా మటుకు బ్యాక్ సైడ్ కనబడేలాగా, తర్వాత ఇక్కడ పైన కొంచెము కనబడేలాగా మ్యాక్సిమం సినిమా మొత్తం కూడా ఎక్స్పోజ్ చేయడానికి హీరోయిన్ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఆకాంక్ష ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్. అభిమన్యు సింగ్ ఆల్మోస్ట్ హీరో లెవెల్ పాత్ర, హీరోకి సమానంగా హీరోని ఇష్టపడే పాత్ర, అంటే లైలాని వరించేటువంటి పాత్రలో అభిమన్యు సింగ్ నటించాడు. అట్లాగే సునిశ్చిత్ సాక్రిఫైస్ స్టార్ అని చెప్పి చేసేటువంటి సునిశ్చిత్ని ఈ సినిమాలో దర్శకుడు రామ్ నారాయణ్ వాడుకున్నటువంటి విధానం చూస్తే అభినందించక మానదు. సునైన జడ్జిగా నటించినటువంటి కొంచెం సేపు కూడా చాలా అద్భుతమైన ఆకర్షణతో ఆమె ఆకట్టుకుంది తన నటనతో. సాహు గారపాటి ఈ సినిమాకు నిర్మాత కాగా, రైటర్ వచ్చి వాసుదేవమూర్తి శ్రీపతి. ఇతని మాటలు రచన మాటలు అని రాశారు. రచన అంటే కథ, మాటలను రాస్తారు, కానీ రచన మాటలు ఏంటో వెరైటీగా అనిపించింది. తర్వాత లెక్ జేమ్స్ మ్యూజిషియన్ కాగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ. టెక్నికల్గా కానీ, తర్వాత విశ్వక్సేన్ నటన పరంగా కానీ ఈ సినిమాలో తప్పట్లేం, కానీ కథాపరంగా చాలా లోపాలు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఫస్ట్ ఒక తల్లి నుంచి మొదలుపెట్టి చిన్నప్పటి నుంచి మేకప్ చేసుకుంటున్నాడని, మేకప్ నేర్చుకున్నాడని, అప్పటి నుంచి అతని మేకప్ ఇదే అవుతాడని, ఒక నల్లటి పిల్లని మేకప్ చేసి అభిమన్యు సింగ్కి భార్యగా ఒప్పించి మేకప్ కరిగిపోయిన తర్వాత ఆమెతో కాపురం ఉన్న రకరకాల భంగిమలు చూపిస్తాడు మనకి. ఈ రకంగా చేశాడు ఆ భార్యతో అని చెప్పి చూపించి దాని ఫలితంగా ఆమె కడుపుతో అవుతుంది. సో ఆ తర్వాత ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని భర్త అన్నప్పుడు అత్తమామల ముందు ఒప్పుకుంటుంది. ఆ మామకు వెంటనే పక్షపాతం వస్తుంది ఆమె అందం చూసిన తర్వాత. ఇక సురభి ప్రభావతి తల్లిగా అద్భుతంగా మెప్పించింది. ఆమె ఒకసారి కొడుతుంటే కొడుకుని అప్పు కూడా భారీగా అడ్డం పడుతుంది. ఈమె మంచి మనసును చూసి లాస్ట్లో వాళ్ళు కరిగిపోయేటువంటి ఎపిసోడ్ బాగుంది. అది ఆ ఎపిసోడ్ చాలా మంచి ఎపిసోడ్ తీశారు అది. ఇక ఈ సినిమాలో బూతుల ప్రకారంగా బాగా దెంగినవరా మాటలు అని చెప్పి సునిశ్చిత్ అనడము, ఆ తర్వాత ఆకులు ఇవే పెడతారా అని పృథ్వీరాజ్ అన్నప్పుడు లేదు నాది కొత్తగా పెరిగిన 3 ఆకులు ఉన్నాయి తీసుకుంటావా అని చెప్పేసి అనడము. తర్వాత కొన్ని వర్డ్స్ ఈ సినిమాలో బూతుల పరంగా ఉన్నాయి. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా హిప్పులు కనబడ్డాలు, ఆల్మోస్ట్ మధ్యలో గీత కనబడేలాగా వెనుక అంత ఎక్స్పోజ్ నీళ్ళలో మునిగి మరీ తీయడము, ఆల్మోస్ట్ అంతా స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులాగా స్కిన్ టైట్లు వేసుకుంటే ఎక్సర్సైజులు నేర్పించే జిమ్ ట్రైనర్గా హీరోయిన్ ఆకాంక్షను చూపించడము, అదంతా కూడా గ్లామర్ వైజ్గా బాగా ఆకట్టుకునే విధంగా సినిమాని తీయడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇతను సోను మోడలు, ఆయన తల్లి అందించినటువంటి ఆ మేకప్ చేయించుకుంటూ చనిపోతుంది కొడుకు ద్వారా. అది టచింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో చూపిస్తారు మనకి. సో ఆయన తండ్రి ఎవరో చెప్పుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఒక ముస్లిం అతను పిలిస్తే ఆ చాచాని బాగా గౌరవించి ఉంటాడు. అయితే జ్యోతి ఆ తర్వాత ఆమె భర్త వాళ్ళిద్దరు కలిసి మోసం చేస్తారు. వీళ్ళని మోసం చేసి ఏం చేస్తారంటే, అతను ప్రోడక్ట్కి ఇతనేదో పెద్ద సూపర్ స్టార్ అయినట్టుగా మోడల్గా చేస్తే నూనె అంత అమ్ముడుపోయినట్టు, అదేదో దొంగ నూనె కాబట్టి వీళ్ళు పట్టుబడిపోయి తప్పించుకునే పరిస్థితికి రావడము. దాంట్లో పెళ్లి పృథ్వీరాజు, తర్వాత ఈ మన రీసెంట్గా ఆడియో ఫంక్షన్లో
వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్దేశించినట్టుగా చెప్పబడుతున్నటువంటి, అంటే డైరెక్ట్గా చెప్పలేదు, 11 గొర్రెలు అని అన్నాడు ఒక మాట. సో అది డైరెక్ట్గా అనలేదు కాబట్టి అనకూడదు మనం, కానీ అన్నట్టుగా భ్రమపడి వేరే వాళ్ళందరికీ ఆగ్రహానికి గురై ఈ సినిమా పరాజయానికి కూడా అతనే కారణం అని చెప్పేటువంటి మాట మాత్రం ఖచ్చితంగా సత్యదూరం. ఎందుకంటే సినిమాలో స్టఫ్ ఉంటే ఎవరు ఏం మాట్లాడినా ఆ పబ్లిసిటీ సినిమాకు ఉపయోగపడుతుంది, కానీ సినిమాలో స్టఫ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతం. అటువంటి ఒక అద్భుతాన్ని నటుడిగా ఈ సినిమాలో ఆయనకి విశ్వక్సేన్కి లైఫ్ ఇవ్వడానికి అన్నట్టుగా ఫంక్షన్కి రావడము, అతనికే ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ అంటూ కాడేయడము బాగుంటుంది. ఇలా నాన్నగారు ఎవరైతే ఉన్నారో విశ్వక్సేన్ నాన్నగారు, అంటే దినేష్ ప్రసాద్ అసలు పేరు, ఆయన నాన్నగారు కరాటే రాజు గారు నాకు మంచి మిత్రుడు. సో కరాటే రాజు గారు ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మలక్పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసింది. అంటే ప్రజారాజ్యం పార్టీతో సంబంధాలని విశ్వక్సేన్ ఎప్పుడైతే హీరో అయ్యాడో నేను వస్తాడని చెప్పి ఎంకరేజ్ చేసి చిరంజీవి రావడం అనేది ప్లస్ పాయింట్. కాగా ఈ సినిమాలో చిరంజీవి ఫ్యాన్గా విలన్ని చూపించడం ఇంకొక మూర్ఖత్వమైన పని. ఎవరైనా హీరోలకు చూపించాలి, కానీ విలన్ను వాళ్ళ తండ్రి చిరంజీవి ఫ్యాన్ అయినట్టుగా అతను ఏం పేర్లు అంటే వాళ్ళ ఇంట్లో ఖైదీ ఆయన పేరు అంట. ఖైదీ అక్కడ పేరు ఉంటుందా? ఖైదీ నా పేరు. చిరంజీవి సినిమా పేర్లు చిరంజీవి కూడా ఉంది, చిరంజీవి అని పెట్టుకోవచ్చు. సో చిరంజీవి పేరు కాదు, ఖైదీ అంట పేరు. కొడుకు పేరేమో రుస్తుం అంట. రుస్తుం ఎక్కడన్నా పేరు ఉంటుందా? రుస్తుం అంటే మీనింగ్ ఏంటి? పైల్వాన్ అని అర్థం. అట్లాగే రెండవది హీరోయిన్ పేరు శుభలేఖన్ అంట, భార్య పేరు శుభలేఖన్ అంట. శుభ అని పేరు ఉంటుంది, శుభలేఖ పేరు ఉంటుంది ఎక్కడ? అట్లా ఆడపేర్లు సినిమా చిరంజీవి నటించిన సినిమాల్లో ఆడపేరు ఎక్కడ దొరకవా మనకి? సో 160 సినిమాలు చిలుకున్నాయి చిరంజీవి. అందులో పేర్లు ఎన్నుకోవాలంటే అవి కూడా వాడుకోవచ్చు. పున్నమి నాగులా బుసగొడతా అని అది కూడా నెగిటివ్ మీనింగ్లో చూపించారు. తర్వాత 2-3 చిరంజీవి పాటలు వెనకాల వచ్చేటట్టు చేశారు. మళ్ళీ విశ్వక్సేన్ను పెద్ద సూపర్ స్టార్లా ఊహించుకొని నువ్వు సేమ్ విశ్వక్సేన్లా ఉన్నావంటే అతను పడిపోవడం. ఆ తర్వాత విశ్వక్సేన్ ఆడవేషం వేసి ఎట్లున్నావో అట్లున్నావు అని అనడము. ఇవన్నీ కూడా విశ్వక్సేన్ తనంతలు తాను పెద్ద స్టార్ నన్ను ఊహించుకున్నట్టుగా మాస్కా దాస్ అని చెప్పి తను తీసినటువంటి ఒక ఫ్లాప్ సినిమాని ఉదాహరిస్తూ ఆ సాంగ్ మీద కూడా మాస్కా దాస్ అనే పాట మీద వేయడము. ఇదంతా పక్కన పెడితే విశ్వక్సేన్ నటన, ఆహార్యము, ఆడ గెటప్కు అతను పడ్డ కష్టము ఇది మాత్రం హర్షించదగ్గది. చాలా చక్కగా ఎర్రగా బుర్రగా బాగున్నాడు. కొన్ని సీన్స్లో షార్ట్గా కనిపించాడు. కెమెరా ఇదో ఏమో మొత్తానికి షార్ట్గా కనిపించాడు కొన్ని సన్నివేశాల్లో. ఫైట్స్ బాగున్నాయి, అర్ధరహితం లేని ఫైట్స్ అయినా కూడా ఒక మాస్ ప్రేక్షకునికి కావాల్సిన ఏంటి ఒక ఎక్స్పోజింగ్ ఉంది సినిమాలో. పాటలు బాగున్నాయి. ఒక తెలంగాణ టైప్ సాంగ్ కూడా ఒకటి పెట్టారు. డ్యాన్సుల్లో ఈజ్ చూపించాడు, అక్కడక్కడ బూతులు పెట్టాడు. అవన్నీ పెట్టి అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా కొంచెం లైట్ ఎంటర్టైన్మెంట్ వరకు. సో సెకండ్ హాఫ్లో లైలాగా అతను బయటకు వచ్చి మళ్ళీ అభిమాని సింగ్ అతన్ని ఇష్టపడ్డాము, ఎవరో ప్రపంచంలో ఎవరో ఆడవాళ్ళు లేనట్టు ఇతని ఎంటర్ పడ్డట్టు. కాకపోతే ఫ్రేమ్లో మాత్రం నిజంగా చాలా అందంగా అనమాట. సంత్రాల లోపల తనలాగా పెట్టుకున్నట్టుగా, అవి బయటికి తీసినట్టుగా, రెండు దగ్గర ఫైటర్ చూసినప్పుడు కొట్టినట్టు, ఇవన్నీ కూడా పెట్టి హీరోయిన్ని పక్కన పెట్టుకొని వాడుకున్నారు. గొంతు లేడీ డబ్బింగ్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మేడంలో చేసినప్పుడు ఏమండి అంటూ ఆ గొంతులాగా కీచు గొంతులాగానే ఒరిజినల్గా పెట్టాడు రాజేంద్ర ప్రసాద్. సినిమా ఆడిని ఆడకపోయినా, ఆయన నిర్మాత సినిమాకి ఆడిని ఆడకపోయినా, ఎందుకంటే క్లాసిక్ సినిమాలు అవన్నీ. అద్భుతంగా సంగీతం శ్రీనివాసరావు లాంటి అద్భుతమైన డైరెక్టర్, సౌందర్య హీరోయిన్ ఆ సినిమాకి. సో అట్లా ఎంతో అద్భుతంగా చేసిన ఎంతో సౌందర్య పోస్టర్ కూడా కనబడుతుంది ఈ సినిమాలో కూడా. చిరంజీవి సినిమాల పోస్టర్లు సినిమా అయిపోయేదాకా ఈ అభిమాని సింగ్ ఇంట్లో కనబడుతూ ఉంటుంది. పెళ్లి కుదరలేదని చెప్పేసి ఫైట్ దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్కి 6th సెన్స్ తట్టింది, ఇతని దగ్గర నాకు సంబంధం కుదురుతుందని ఏదో లింక్ లేని కామెడీ పెట్టుకుంటూ మొత్తానికి ఆ లైలాక ఎందుకు మారాడు మరి అందరు పిలిచి రాస్తని చెప్తాడు. ఆడవాళ్ళందరూ అర్ధరాత్రి 12 గంటలకు ఒక దొంగల మీటింగ్ లాగా పెట్టి వాళ్ళందరిని అక్కలు అనడం, బావలుగా మాట్లాడడం. ఇందాక చెప్పినట్టుగా జ్యోతి భర్త లాస్ట్కి చివరిలో కోర్టులో ఇతని మీద నిజం చెప్పి ఇతను తప్పేం లేదని చెప్పి సోను మోడల్ని బయటకు తీయడం, ఇది కథ. సో మొత్తానికి ఎంచుకున్నటువంటి ప్లాటు లైలాగా మారేటువంటి నేపథ్యం అతి మామూలుగా అనిపించి మనకు సినిమా మీద ఆసక్తిని తగ్గించేలా చేసినా కూడా విశ్వక్సేన్ అందం, లేడీగా కూడా ఆడపాత్రలో కూడా అతని అందం, అభినయం ఆకట్టుకుంటుంది మనల్ని. అట్లాగే మిగతా నటినట్లందరూ కూడా ముఖ్యంగా సునిశ్చిత్ స్టార్ అది సాక్రిఫైసింగ్ స్టార్ది జడ్జి దగ్గర కూడా నేను సుప్రీంకోర్టు జడ్జి కావాలనుకున్నాను కానీ కాలేదని ఆయన యొక్క మ్యానరిజము లైట్ తెల్లగడ్డంతో ఇలా ఇప్పుడు అప్పట్లాగా కాకుండా కొంచెం పెద్ద ఏజ్ వచ్చింది కాబట్టి కొంచెం సునిశ్చిత్కి కూడా. సో అతనికి లైఫ్లో ఒక మంచి క్యారెక్టర్ తర్వాత హనుమాన్ తర్వాత మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పాలి. ఇంత మంచి చాలా మంచి క్యారెక్టర్. సినిమా అంతా కూడా నంబర్ ఆఫ్ గెటప్స్. సునిశ్చిత్ ఇన్ని రోజులు యాక్టర్ను కాకపోయినా యాక్టర్ అని చెప్పుకున్నందుకు ఈ సినిమా అతనికి ఒక పెద్ద లైఫ్. యాక్చువల్లీ ఈ సినిమా తగిలి ఉంటే కనుక అందరికన్నా ఎక్కువ బెనిఫిట్ అయ్యేది విశ్వక్సేన్ తర్వాత సునిశ్చితే. అంత బాగుంటుంది సాక్రిఫైసింగ్ స్టార్ది. అతని ఇంటర్వ్యూతోటే మొదలు పెడతారు మనల్ని.
ఇంటర్వ్యూతో మొదలుపెట్టినప్పుడు పృథ్వీ గురించి కూడా ఆ పలానా నేనే చేశాను ఆ పెళ్లి పృథ్వీ అని చెప్పేసి అతనికి అంత నేనే చేశానని చెప్పినప్పుడు అతను జనరల్లీ బయటకు వచ్చి పలానా వాళ్ళు నా వైఫ్స్ పలానా వాళ్ళు సినిమాలు నేను ఒప్పుకోలేదు, ప్రభాస్ సినిమా నేను కలికి నేను వదిలిపెడితేనే చేశానని బయట అన్నయ్య కూడా ఇక్కడ వాడుకొని అతని క్రేజ్ని కూడా ఈ సినిమాకి వాడుకొని అతనికి నటునిగా ఒక క్రేజ్ని తీసుకొచ్చి అతను చెప్తున్న అబద్ధాలని కూడా నిజంగా మార్చేసి అతను డెలివరీ ఉండదు ఏది ఉండదు, అయినా సరే సునిశ్చిత్ని ఒక నటుడిగా ఒప్పుకొని చేయడమే గొప్ప. చనిపోయిన ఒక రాకేష్ మాస్టరు, చనిపోయిన డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గారు కొడుతూ మరీ ఇంటర్వ్యూ చేశాడు ఒక దగ్గర, అబద్ధాలు చెప్తున్నవారా నా కొడుక అని. సో అటువంటి సునిశ్చిత్కి ఈ సినిమాకి ఒక మంచి లైఫ్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ హనుమాన్లో కనబడ్డ సునిశ్చిత్ ఈ సినిమాలో ఒరిజినల్ సునిశ్చిత్ పేరుతోటే కనబడ్డము. అతనికి ఈ సినిమా కొంచెం ఫ్లెచ్ అయి ఉన్నా కూడా అందరికన్నా ఎక్కువ లాభపడేది మాత్రం సునిశ్చితే. కానీ కష్టం ఈ సినిమా అయినా సరే, చావా లాంటి సూపర్ హిట్ మీద ఈ సినిమా రిలీజ్ అయినా కూడా చావా సూపర్ డూపర్ హిట్ కావడం కూడా ఈ సినిమాకి ఎఫెక్ట్ పడింది. సో లైలా ఆదరణకు నోచుకోలేకపోయినా ఇంటర్వెల్ బ్యాంక్లో కూడా ఇంగ్లీష్ అని లైలా వస్తుంది, తెలుగు ఈ లైలా అని స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఒక తల్లి సెంటిమెంటు, ఆ తల్లిని తండ్రి ఎందుకు వదిలిపెట్టాడో తెలియదు. ఆ తర్వాత ఒక ముస్లిం అతను పెంచుకున్నాడని, ఆ తర్వాత హీరోయిన్ తీసుకొచ్చి ఆయన దగ్గర జిమ్ ట్రైనర్ని ఇష్టపడ్డ హీరోయిన్ని అసలు ఆమెను ఎట్లా లేపి పైకి వెళ్ళి పడడం, ఇతని దగ్గర ఇతను మగవాడ ఆడవాడని కింద నుంచి పైకి లేపేటువంటి సన్నివేశం లేడీ హీరోయిన్ ముందు చేయడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ గుళ్ళు దాదాని కూడా కొంత వాడుకున్నారు. క్యారెక్టరైజర్స్ ప్రకారంగా చాలామంది నటినట్లను పెట్టుకొని కొంచెం ముఖ్యంగా సునిశ్చిత్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. విశ్వక్సేను, ఆ తర్వాత అందరికన్నా ఎక్కువ ఆకాంక్ష ఒళ్ళు దాచుకోకుండా చాలా కష్టపడి యాక్ట్ చేసిందని చెప్పాలి. సినిమాకి అభిమన్యు సింగ్ కూడా అసెట్ అయ్యాడు. తర్వాత పార్లర్ ఓపెన్ చేస్తూ ఆ పార్లర్ అభినయ్ సింగ్ తోటే ఓపెన్ చేయించడము, ఆ తర్వాత పృథ్వీకి 2 పిల్లలు ఉండడము, అతని సెటప్ వెళ్ళాం వచ్చి ముందు ఇక్కడ ఫ్రీగా ఇతని దగ్గర పార్లర్కి లేడీస్ అందరు క్యూ కడితే అతనికి వస్తే అందరు అక్కలనే అందరినీ పిలవడము, అందులో లైన్ కట్టి ఇతని దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అతను ఒరిజినల్ భార్యని పిలవడం, వాళ్ళు కొప్పు పెట్టి కొట్లాడుకోవడం, అప్పుడు ఇతని దగ్గర ఉన్న అసిస్టెంట్ ఒక అమ్మాయిదికి తర్వాత భార్యదికి ఏమో విశ్వక్సేన్ ఉండడము, ఇది పగబట్టి పృథ్వీ అతను ఏదో చేద్దాం అనుకుంటే సోషల్ మీడియాలో చూపిస్తామని చెప్పి అందరూ అతని సైడ్ చేయడము, ఆ తర్వాత సాంగ్స్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఒక మాస్ మసాలాకు ఉన్న సినిమాలు అన్నీ పెట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎందుకో లైలాలో ఏదో కొంత లోపం ఉన్నట్టు అనిపించి రామనారాయణ్ ప్రయత్నం కొంత నిరాశ కలిగే విధంగా ఉన్నా కూడా విశ్వక్సేను లేడీ గెటప్ చూసి మాస్ ప్రేక్షకులు వచ్చేటట్టుగా, తర్వాత ముఖ్యంగా ఈ అమ్మాయి ఆకాంక్ష ప్రతి పాటలోనూ మ్యాక్సిమం ఎక్స్పోజ్ చేయడం ముఖ్యంగా స్విమ్ సూట్లు బికినీలతోటి అలరించేటువంటి ప్రయత్నం చేయడం ఈ సినిమాకి కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఈ సినిమాకి వేరే వాళ్ళు 2 ఇచ్చే అవకాశాలున్నాయి, 1.75 కూడా ఇచ్చే అవకాశాలు. నేను 3.5 ఎందుకనంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మనం కొన్న టికెట్కి ఆకాంక్ష అందాలు, విశ్వక్సేన్ హీరోయిన్గా కనబరిచిన ప్రతిభ, అభిమన్యు సింగ్ హీరోయిజము, ఈ సినిమాకు కొద్ది గొప్ప ఉన్నటువంటి సునిశ్చిత్ ఉన్న కామెడీ, ఇలాంటి కొన్ని మాస్ ఐటమ్స్, తర్వాత కెమెరా ఫోటోగ్రఫీ కానీ రిచ్గా తీసినటువంటి మేకింగ్ విలువలు కానీ ఇవి కూడా యాడ్ అవుతాయి సినిమాకి. సో మరీ తీసిపారేసేంత సినిమా కాదు, ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా సినిమాకి తీసిపారేసిన సినిమా కాదు. అందుకే 3.5/5 ఈజ్ మై రేటింగ్. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా మాస్గా దాస్ అంటే మాస్కు మెప్పించేటువంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి కాబట్టి, మా ఫ్రెండ్ అబ్బాయి అని కాదు, ఈ సినిమా విశ్వక్సేన్ సినిమాగానే చూసి కరాటే రాజు గారు నా ఫ్రెండ్ కాబట్టి ఆయన ద్వారా అని చెప్పడం కాదు, విశ్వక్సేన్ సినిమాగానే చూసి చెప్తున్న ఇది రేటింగ్ 3.5. ఇది ఖచ్చితంగా కాంట్రవర్సీ రేటింగ్, ఇంత ఇవ్వద్దని అంటారు ఈ సినిమాకి, కానీ ఇస్తాను. ఎందుకంటే మనం కొన్న టికెట్కి ఆకాంక్ష మ్యాక్సిమం మనకు అక్కడ తృప్తిపరుస్తుంది, అట్లాగే పాటలు తృప్తిపరుస్తాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా మ్యూజిక్ డైరెక్టరు లియోన్ జేమ్స్ మంచి ప్రతిభను కనబరిచాడు, లిరికల్ వాల్యూ కూడా ఉన్నాయి పాటలకి. అట్లాగే చిరంజీవి ఫ్యాన్స్కి ఆ చిరంజీవి పంచెస్ నచ్చే అవకాశాలు, కానీ ఇంకొంచెం చిరంజీవి ఫ్యాన్స్కి ఇంకా విలన్కి పెట్టకుండా అది హీరోయికే ఉన్నట్టుగా ఫ్యాన్ ఫాలోయింగ్ అలా పెడితే బాగుండేదేమో. అంటే చిరంజీవి ఫ్యాన్స్ విలన్సా అనే ఒక నెగిటివ్ ప్రాంతం కూడా వచ్చేటువంటి అట్లా అవకాశానికి ఇవ్వకుండా చేసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అన్నది నా యొక్క భావన. 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. లవర్స్ డే రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా వ్యాలంటైన్స్ డే రోజు ఓపెనింగ్స్ కోసం ట్రై చేసింది, కానీ మొదటి రోజే ఈ పృథ్వీరాజ్ యొక్క వ్యాఖ్యలతోటి కొంత దుమారం చెలరేగి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆగ్రహానికి లోనై ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయని చెప్పి ప్రచారం జరిగినా కూడా సినిమాలో విషయం ఉంటే ఏవి కూడా అడ్డుకోవన్నది మాత్రం పరమ వాస్తవం అన్నది గ్రహించాలి. సో 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే,
జై హింద్.